లోతైన విచారణ జరిపి దోషుల మీద చర్య తీసుకొని ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉందండి. రైట్. గోపాల్ రెడ్డి గారు వినపడుతుందా ఇప్పుడు? సార్ అదే ఎందుకు అంటే సార్ సరే ఇవాళ టీడీపీ ఎంపీ లోక్సభలో ప్రస్తావించటం రాజకీయంగానా నిజంగానే ఆనాడు జరిగిన అవినీతిని కేంద్రం దృష్టికి తీసుకొచ్చి కేంద్ర దర్యాప్తు సంస్థలను కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలన్నా ఏం చేయాలి అనుకుని ప్రస్తావించారో, కానీ గఫూర్ గారు అన్నట్టు ఆ ఫార్మేట్లో వాళ్ళు ఏదో కేంద్రం జోక్యం చేసుకోవాలనో కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టాలనో అనే సంకల్పంతో ఆ చర్చ లేవనెత్తినట్టుగా అనిపించట్లేదు తెలుగుదేశం ఎంపీ అనేది గఫూర్ గారు చెప్పారు. అదే ఒక అంశం పక్కన పెడితే ఆనాడే దీని మీద పెద్ద చర్చ అయితే జరిగింది. గోపాల్ రెడ్డి గారు అంటే లిక్కర్ కానీ శాండ్ కానీ ఈ రెండు ఎందుకు డిజిటల్ పేమెంట్లు చెల్లవు, క్యాషే ఇవ్వాలి అనే నిబంధన మీరు ఏదైనా పే చేయొచ్చు. కొనుక్కున్నవాడు డెబిట్ కార్డు వాడతాడా, క్రెడిట్ కార్డు వాడతాడా, గూగుల్ పే వాడతాడా, ఫోన్పే వాడతాడా, అది ఇది కాదనుకుంటే క్యాష్ ఇస్తాడా అనేది వాడి ఇష్టం. కానీ ఆ నిబంధన ఎత్తేసి ఖచ్చితంగా క్యాషే ఇవ్వాలి అనే నిబంధన పెట్టడంలోనే అనేక అనుమానాలు ఉన్నాయని మీరేమంటారు? చెప్పండి, మీరే చెప్పాలి. దీనికి ఏంటి అనుమానాలకు ఎందుకు అవకాశం ఇచ్చారు? దాంట్లో అవినీతి జరిగిందండి. ఎప్పుడైతే క్యాష్ ఉంటుందో క్యాష్ ఉన్న చోట అవినీతి ఉంటుందని. ఒకటి సార్, అక్కడ ఉన్నటువంటి చర్చలో పాల్గొనడానికి వచ్చినటువంటి అందరి పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ఈరోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఏదో పార్లమెంట్లో క్వశ్చన్ చేసినట్టు, పార్లమెంట్లో జనరల్గా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి. మామూలుగా కొన్ని చెత్త క్వశ్చన్స్ వస్తుంటాయి, కొన్ని ప్రాముఖ్యత ఉన్నటువంటి ఇవన్నీ రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. నేను కూడా అసెంబ్లీలో ఉన్నాను, నేను కూడా మండలిలో ఉండేవాడిని. అయితే లిక్కర్ స్కామ్ జరిగింది అంటున్నారు. అసలు ఈ మొత్తంలో కంపెనీలన్నీ కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీనే. డిస్టిలరీ లైసెన్స్ ఇచ్చింది. లాస్ట్ లైసెన్స్ ఎస్పీవై రెడ్డి కర్నూలుకి ఇచ్చారు చూడండి. లిక్కర్ తాగి చీప్ లిక్కర్ తాగి చనిపోయినా అంటారు. ఎక్కడన్నా ఒక డెత్ సర్టిఫికేట్లో ఏ డాక్టర్ అన్నా కానీ ఇది లిక్కర్ తాగి ఈ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయినా ఎక్కడన్నా విన్నారా? ఏడన్నా మీ దగ్గర ఏమైనా ఉందా ఎవిడెన్స్? ఇవన్నీ కూడా ఊరికే బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరిని బెదిరిస్తున్నారు, ప్రతి ఒక్కరిని సోషల్ మీడియాలో ఏం మాట్లాడిన తీసుకొని లోపల వేసుకుంటున్నారు, కొడుతున్నారు. కాబట్టి ఇవన్నీ బక్వాస్, ఇవన్నీ ఊరికి చెప్పుకోవడానికి పనికొస్తాయి. ఏది ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఆర్డర్ చేయండి, ఈడీ ఆర్డర్ ఎంక్వైరీ చేయండి. ఇవి ఎందుకు ఊరికే రోజు ముట్ట మాటలన్నీ మాట్లాడుకుంటూ చెప్తున్నారు. లాస్ట్ ఎస్పీవై రెడ్డి లైసెన్స్ ఇచ్చారు. నేను అది స్పూరియస్ లిక్కర్ ఫ్యాక్టరీ నేను అంటాను ఎస్పీవై రెడ్డి. మరి ఎస్పీవై రెడ్డికి ఎందుకు ఇచ్చారు పర్మిషన్? కాబట్టి ఇవన్నీ కూడా అభూత కల్పనలు. ఇవన్నీ ఊరికి ఏ విధంగా మనుషులను బాధించాలి, ఏ విధంగా ఎట్లా చేయాలి, ఏ విధంగా లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం లొంగే సమస్య లేదని కూడా నేను మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఎక్కడైనా ఒక డాక్టర్ ఒక స్పూరియస్ లిక్కర్ దాకా చనిపోయినాడని చెప్పి ఏమైనా ఇచ్చానా మీకు? ఈ రోజు నాటుసారా విచ్చలవిడిగా జరుగుతుంది. ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి చుట్టూ గంజాయి ఉంది, ఎంఎండిఏ ఉంది, నార్కోటిక్ డ్రగ్స్ అన్ని మొత్తం అన్ని ఆ ఇలాకాలో అమ్ముతున్నారు. మరి దానికేం చెప్తారు? ఈరోజు మేము నిజంగా మీరు ఇవన్నీ చేసుకుంటా పోతే మేము జైలు బరో ప్రోగ్రాం పెడతాం. జైలు బరో ప్రోగ్రాం పెడితే మీరు అల్లాడిపోతారు. రమ్మని చెప్తాం మేము. ఊరికే ప్రతి ఒక్కరిని చెడు దృష్టి చూసుకుంటూ, దిష్టి తగిలే విధంగా దిష్టి చూసుకుంటూ ఊరికే ఇవన్నీ నిత్యం బ్లాక్ మెయిల్ రాజకీయాలు. మంచి పద్ధతిగా ఎటువంటి స్కాము లిక్కర్లో లేదు అని అంటారా? క్యాషే ఎందుకు అని పెట్టాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా లేదు అని చెప్తాను. ఎందుకంటే అసలు అన్ని లైసెన్స్లన్నీ మొత్తం తెలుగుదేశం గవర్నమెంట్ ఇచ్చిన లైసెన్స్లే. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క లైసెన్స్ కూడా ఇవ్వలేదు. స్పూరియస్ లిక్కర్ వచ్చిందంటే ఈ జుట్టు చంద్రబాబు నాయుడే స్పూరియస్ లిక్కర్స్ వచ్చినది. ఎక్కడ చూసినా లేకుంటే ఈ రాష్ట్రంలో స్పూరియస్ లిక్కర్ ఇసుక మీరమ్మండి. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఇసుక అమ్మేసినారు. విచ్చలవిడిగా తోలుకున్నారు. ఏం పేపర్లు చూడలేదా, న్యూస్ చూడలేదా, ఛానల్స్ చూడలే? మరి దాన్ని ఏమంటారు? దాన్ని కూడా చెప్పండి. దీన్ని రెండు కలిపేసుకొని మాట్లాడదాం. కాబట్టి ఇది పద్ధతి కాదు.
తెలుగుదేశం కూటమి ప్రభుత్వం సెట్ కావాల్సిందే, లేకపోతే మాత్రం వాళ్ళు ఇబ్బంది పడతారు, చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళు ఏమనుకుంటారు, ఏదన్నా అధికారంలో ఉన్నాము మేము 2047 దాకా అధికారంలో ఉంటామని అనుకోవడం ఇది అభూత కల్పనలు. ఇవి వాటి మీద మీరు ఒక లేని గుర్రం మీద స్వారీ చేస్తున్నారు. రైట్ గోపాలరెడ్డి గారు వస్తా, మళ్ళీ మీ దగ్గరికి వస్తా. హలో వస్తా లక్ష్మణ్ గోపాలరెడ్డి గారు మళ్ళీ వస్తా, ఒకసారి లక్ష్మణ్ గారి దగ్గరికి వేస్తా.